హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సరయు డ్రీమ్స్. ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. నేను ఈరోజు బాబా గురించి, ఒక వ్యక్తికి జరిగిన అద్భుతమైన ఘటన గురించి మీకు చెప్తాను. ఎవరికైనా సరే అండి, ఈ కథ మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులండి. బాబా గారు ఎన్నో మహిమలు చేశారు, అందులో ఇది ఒకటి అండి. నేను చెప్పబోయే స్టోరీ చాలా ఓల్డ్ స్టోరీ అండి. చాలా ఇయర్స్ కింద అహ్మదాబాద్కి 40 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉండేదండి. ఆ ఊరిలో విశ్వనాథరావు అనే చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు. అతను ఒక గుడిసెలో అండి, బీదవాళ్ళు చెప్పులు కుట్టుకునేవాళ్ళు కదా, ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళు. అతడు, అతని భార్య, తనకి 2 ఆడపిల్లలండి. ఇంకా ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. అతను ఊరి మధ్యలో ఒక కరెంటు స్తంభం ఉంటుందంటే దానికి ఇంత చెప్పులు కుట్టుకునేవాడు. పగలంతా చెప్పులు కుట్టుకొని వచ్చిన ఆదాయంతో ఇంటికి వెళ్ళేవాడు. ఒకరోజు పని దొరుకుతుంది, ఒకరోజు పని దొరకదండి. పని దొరికిన రోజు వాళ్ళు 4 ముద్దలు నోట్లోకి వెళ్ళేవి, దొరకని రోజు పస్తులే అండి. విశ్వనాథరావుకి సాయినాథుడు అంటే ఎంతో భక్తి, ప్రేమ, నమ్మకం అండి. ప్రతిరోజు ఆ సాయినాథున్నే కొలిచేవాడు. ఏ పనిలో ఉన్నా సాయినామ స్మరణ మాత్రం మర్చిపోకుండా చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పటికైనా తాను నమ్మిన సాయి దేవుడు తనను బాధల నుండి బయటపడేస్తాడనే నమ్మకం. ప్రతిరోజు తన ఇంట్లో ఉన్న చిన్న సాయినాథుని పటానికి నమస్కరించి ఆ పటాన్ని చేతిలో పెట్టుకొని మార్నింగ్ 10 కల్లా ఆ కరెంటు స్తంభం వద్దకు చేరుకునేవాడు. తర్వాత ఆ స్తంభానికి ఆ సాయినాథుని ఫోటోని వేలాడదీసి కింద తన పని తాను చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అంతా మళ్ళీ ఆ ఫోటోని తీసుకొని తన బ్యాగ్లో పెట్టేసుకొని, తనకు సంబంధించిన వస్తువులన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళేవాడు. ఇలా ప్రతిరోజు తన దినచర్య అండి. ప్రతిరోజు వచ్చిన డబ్బుతో ఇంటికి వెళ్తూ కావలసిన సరుకులు తీసుకొని వెళ్ళేవాడు. తాను చేసే పనికి ఎవరిని ఇంత ఇవ్వండి అని ఏ రోజు అడిగేవాడు కాదు. వాళ్ళు ఏదైతే ఇస్తారో అదే తీసుకొని కళ్ళకద్దుకొని ఓం సారాం అని అనుకుంటూ తన జేబులో పెట్టుకునేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ప్రభుత్వం నుంచి ఒక చాటింపు వచ్చిందండి. పేదవారి కోసం ప్రభుత్వం ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తుందని, కావలసిన వారు రాబోయే నెల 1వ తారీఖు లోపల తమ పేరు వివరాలు నమోదు చేసుకోవాలని దాని అర్థము. ఇది విన్న విశ్వనాథరావు ఎంతో సంతోషపడ్డాడు. ఆ సాయినాథుని దయ వలన తనకు ఒక చిన్నపాటి ఇల్లైనా లభిస్తే బాగుంటుందని అనుకున్నాడు. ఈ విధంగా తన పేరు నమోదు చేసుకోవడానికని వెళ్ళాడండి. తన పేరు నమోదు చేసుకుంటూ 300 రూపాయల ఫీజు కట్టవలనని కూడా ప్రకటించారు. ఇది విన్న విశ్వనాథరావుకి బెంగ పట్టుకుందండి. ఎంతో కష్టపడితే తనకు రోజుకు 2 రూపాయలు లభిస్తాయి, అంటే నెలకు 60 రూపాయలు అన్నమాట. అటువంటిది ఒక్కసారిగా నేను 300 రూపాయలు ఎలా సంపాదించాలి అని తలచుకొని ఎంతో బాధపడేవాడు విశ్వనాథరావు. ఇక ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి తన వైఫ్తో ఈ విషయం అంతా చెప్పాడు. భార్య అతడితో, మనం ఆ సాయినాథుని నమ్ముకున్నాం కదండి, అన్నీ ఆ సాయినాథుడే చూసుకుంటాడు అని అనింది. 300 రూపాయలు కట్టడానికి ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. ఈ 20 రోజులలో 300 రూపాయలు దొరకడం చాలా కష్టం అని ఎటువంటి ఆలోచన లేకుండా దిక్కుతోచని వాడిగా ఆ సాయినాథుడినే చూసుకుంటూ పడుకున్నాడు. సాయినాథుడు తనను నమ్మిన వారిని నిత్యం రక్షించే దైవం అండి. ఎవరైతే మనస్ఫూర్తిగా తననే కొలుస్తారో వారిని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి సాయినాథుడు. ఆ సాయినాథుని అనుగ్రహంతో విశ్వనాథరావుకి ఆ తర్వాత రోజులలో ఎప్పటికంటే ఎక్కువ పని దొరికింది. అలా 28వ తారీఖు వచ్చేసింది. దాదాపు 200 రూపాయలు పోగుపడ్డాయి. తన జీవితంలో ఇంత తక్కువ సమయంలో ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదు. ఇదంతా ఆ స్వామి మహిమగా తలిచాడు. అయితే ఇంకా 2 రోజులే ఉంది. ఈ 2 రోజులలో మరో 100 రూపీస్ కావాలి. అయితే ఈ 2 రోజులు పెద్దగా పని దొరకలేదు. కేవలం 10 రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇంకేముందండి, 1వ తారీఖు వచ్చేసింది. తన దగ్గర కేవలం 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి తీసుకొని ఉదయాన్నే రెవెన్యూ కార్యాలయంకి వెళ్ళాడు. అక్కడ ఒక గుమాస్తా కనపడితే అతనిని తన దగ్గర 210 మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు ఈ సొమ్ము కట్టి మిగిలేది తర్వాత కట్టవచ్చా అని అడిగాడు.
ఇది ఏమాత్రం వీలు కాదని మొత్తం 300 రూపాయలు ఈరోజే కట్టిన వాళ్ళకు మాత్రమే పేర్లు నమోదు చేసుకుంటామని అతను అన్నాడు. ఇది విన్న విశ్వనాథరావు ఎంతో నిరాశ చెందాడు. మనస్సు ఏమి తోచక ఆ ఆఫీస్లోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. ఇంకా కొద్ది గంటల్లోనే తన ఆశలన్నీ నిరాశలైపోవాల్సిందే అని ఎంతో బాధతో ఆ షిరిడీనాథుణ్ణి తలుచుకుంటూ అటు ఇటుగా తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అటుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ విషయమే అడిగారు. వారు కూడా ఇదే చెప్పారు. సాయంత్రం లోపు 300 రూపాయలు కట్టిన వాళ్ళకే ఇల్లు దొరుకుతుందని అన్నారు. ఏ దిక్కు తోచక విశ్వనాథరావు ఆ రెవెన్యూ ఆఫీస్కి ఎదురుగా ఒక చిన్న టీ దుకాణం ఉందండి. అక్కడికి వెళ్ళి టీ తాగుకుంటూ కళ్ళు మూసుకొని సాయినాథ నువ్వే దిక్కు అని తలుచుకుంటూ అలాగే ఒక గంట వరకు అలాగే కూర్చొని మళ్ళీ ఆఫీస్లోకి వెళ్ళాడండి. ఎవరైనా పెద్ద ఆఫీసర్లు వస్తే కలిసి తన గోడు చెప్పుకుందామన్నట్టు వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఒక ఆఫీసర్ ఉన్నారండి. ఆ ఆఫీసర్తో నా పేరు విశ్వనాథరావు అని చెప్పబోతుంటే ఆగండి ఆగండి, మీరే కదా విశ్వనాథరావు అంటే ఇప్పుడే మీ నాన్నగారు వచ్చి మీకు ఇల్లుకు సంబంధించి 300 రూపాయలు కట్టేసి మీ ఇంటిని దరఖాస్తు ఫామ్ని మంజూరు చేశామండి అని చెప్పాడు. ఏంటిది అసలు ఏం జరిగింది అని విశ్వనాథరావుకి ఏం అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆఫీసర్తో ఏదో అంటూ ఉండగా ఒక నౌకర్ వచ్చి పదయ్య పద బయటికి, చాలా పనులున్నాయి బయట, ఇందాక మీ ముసలాయన వచ్చి కట్టి వెళ్ళాడని చెప్పాను కదా, పద పద అని బయటికి పంపించేశాడు విశ్వనాథరావుని. అప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత విశ్వనాథరావుకి అర్థమైంది. అతడి ఆనందానికి అస్సలు ఇంకా అవధులు లేవండి. ఆ సాయినాథుడే వచ్చి తన తరపున కట్టి వెళ్ళాడని తనకు అర్థమైపోయింది. తాను నమ్మిన సాయినాథుడు తనను ఈ విధంగా ఇంటిని బహుకరించినందుకు ఆనందంతో అతనికి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వచ్చేసాయి. ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యకు చెప్పేశాడు. ఇలా కొద్ది కాలానికే వారికి ఇల్లూరు శాంక్షన్ అయిపోయిందండి. ఒక మంచి రోజు చూసుకొని ఆ ఇంట్లో చేరి జీవించినంత కాలం ఆ సాయినాథుని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించాడు విశ్వనాథరావు. సాయినాథుని నమ్మిన వారికి దేనికి లోటు ఉండదు. ఆ షిరిడీనాథుని నిత్యం తలిచేవారికి ఆ స్వామి ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. సన్మార్గంలో జీవిస్తూ తోటి వారందరిలో ఆ సాయినాథుణ్ణి చూసేవారికి దేనికి లోటు ఉండదు. ఎటువంటి ఆపద మన దగ్గరికి చేరదు. జీవితం సుఖంగా ఉంటుంది. ఆ సాయినాథుని నమ్మిన వారికి అన్ని సుఖాలు కలుగుతాయి. ఓం సాయిరామ్ అండి. ఈ విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాబాగారి ఇంకొక మహిమతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.